అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155551563. నీకు లవ్ స్టోరీ ఉందా బ్రో ఏమన్నా? లవ్ స్టోరీ అంతేం లేదు. నాకు అలా అనిపించలేదు. అంటే నీ మూవీ, నీ సాంగ్స్ లో ఒక ఎమోషన్ ఉంటది. అంటే వన్ సైడ్ లో ఉంది బ్రో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్న సాంగ్స్ లో హీరోయిన్ సైడ్ నుంచి కానీ హీరో సైడ్ నుంచి కానీ ప్రపోజల్స్ ఉంటాయి. ఆ ప్రపోజల్స్ యాక్చువల్లీ ప్రతి సాంగ్ లో చాలా వైరల్ అయ్యాయి అనమాట. అంటే నాకేంటంటే అలా చెప్పాలి, నేను ఇలా చెప్పాలి అనుకున్నవన్నీ ఈ సాంగ్స్ రూపంలో చెప్పేస్తున్నావా? అంటే ఏం లేదు బ్రో, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలన్నా ఎలా యూనిక్ గా ప్రపోజ్ చేస్తే బాగుంటది అనే థాట్ ప్రాసెస్ అనమాట ఇది. సో నేనేంటంటే ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని అనుకుంటా కదా. సో అవన్నీ కూడా నేను నా సాంగ్స్ లో పెట్టాను అనమాట. సో అంతే బ్రో. క్రష్ ఉండే అంతే. క్రష్ సైడ్ క్రష్ అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ అనేది ఉంటది కదా. ఉంటది. ఆమె ఉంది, చెప్పలేదు వెళ్ళి, ఇంకా అర్థం అవ్వలేదు ఆమెకి. అంటే అర్థమయ్యేలాగా మనం ఆ టైంలో ఏం చేయలేదు బ్రో. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సంబంధించినవి కూడా ఏమైనా ఉందా? బ్రేకప్ ఏమైనా ఉందా? బ్రేకప్ అంటే నేను నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెయిన్ నేను చూసాను బ్రో. వాళ్ళు ఒక బ్రేకప్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక రిలేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయినప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను లైవ్లో చూసా. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే అవి కళ్ళకు గట్టగా అదే లైక్ వాళ్ళని నేనైతే ఎలా అయితే నేను వాళ్ళని చూసానో అలాగా మన ఆడియన్స్కి చూపిద్దాము అనే దాంట్లో నువ్వు తీసుకుంటే అంతా రియాలిటీ బ్రో. నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బ్రో మీరు నా మ్యూజిక్ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా డ్యాన్స్ ఉండదు, ఇవేం ఉండవు. ఎందుకు ఉండవు అంటే నేను రియాలిటీకి దగ్గరగా చేద్దాము అనే దాంట్లో ఉంటాయి. చాలా మంది అడుగుతారు కూడా డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ చేయొచ్చు కదా అని అంటారు. అవి చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు బ్రో. లైక్ వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఇలా చేద్దాం, అవే చెయ్యాలని రూల్ ఏం లేదు కదా. సో జనాలు ఏదైతే అడాప్ట్ అవుతున్నారో వాళ్ళకి దగ్గరగా వాళ్ళ ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే నేను చేసే సాంగ్స్ చాలా మంది వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ ఎలా ఉంది, మీరు కరెక్ట్ గా అది చూపించారు అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవుతున్నారు. బ్రో మీది సమాజ వర్గమన కదా? ఏది బ్రో సమాజ వర్గమన? అది ఎందుకు బ్రో డిలీట్ అయింది అంటే? సమాజ వర్గం దీనికి ఒక పెద్ద కథ ఉంది బ్రో. యాక్చువల్లీ మేము కవర్ సాంగ్స్ చేసిన దాంట్లో ఎక్కువ బడ్జెట్ ఎక్కువ టైం తీసుకొని చేసింది ఇదే ఈ సాంగ్. ఆల్మోస్ట్ నేను ఒక సాంగ్ కి ఆల్మోస్ట్ 28 days, ఆల్మోస్ట్ 1 month వరకు కష్టపడి అటు ఇటు ఏ లొకేషన్కి వెళ్ళి చేసాం. షణ్ముఖ్, దీప్తి అందరూ కష్టపడ్డారు. ఖర్చు కూడా బాగానే అయింది. అయితే ఏమైందంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ కన్నా మాది ట్రెండింగ్ 1లోకి వెళ్ళిపోయింది. ఒరిజినల్ గా సినిమాలో చేసే సాంగ్స్ కింద ఉన్నాయి. అయితే ఆ ప్రొడ్యూసర్స్ పలానా మ్యూజిక్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మెయిన్ సాంగ్ అన్ని కింద ఉండి కవర్ సాంగ్స్ పైన ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి డిలీట్ చేయించారు అనమాట. అప్పుడు అనిపించింది, అబ్బా ఎంత కష్టపడి చేసి అంటే డైరెక్ట్ డిలీట్ చేయడం ఏంటి అంటే కొంచెం బాధ వేసింది బ్రో. రెవెన్యూ కాపీ చేసుకుంటే అయిపోయింది కదా. అంటే అది వాళ్ళకు ఉండాలి బ్రో. ఇప్పుడు దీని నుంచి వచ్చే రెవెన్యూ ఎవరికి వస్తుంది బ్రో? వాళ్ళకే వెళ్తుంది కదా. కాపీరైటెడ్ సాంగ్స్ ఇవన్నీ, కవర్ సాంగ్స్ అంటేనే కాపీరైటెడ్. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకే వెళ్తుంది. కానీ మరి ఆ ప్రొడ్యూసర్స్ చెప్పడం వల్ల మరి ఏంటో తెలీదు. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇండిపెండెంట్ సాంగ్స్ చెయ్యాలి, ఇంకా కవర్ సాంగ్స్ ఇక్కడతో ఆపేద్దాం. ఇంక మన ఈ హిట్ ఆఫ్ అట్ట ఇప్పుడు ఏంటంటే కవర్ సాంగ్స్ లో ఆ సాంగ్ ఒక ఫేమ్ కూడా మనకి యాడ్ అవుతుంది వ్యూవర్షిప్ లో. ఇప్పుడు ఒక హిట్ సాంగ్ వచ్చింది అనుకోండి, మనం అది కవర్ సాంగ్ చేస్తే ఆ సాంగ్ వల్ల మనకి వ్యూవర్షిప్ అనేది వచ్చేస్తుంది. బట్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలా రాదు. ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవుతే గానీ అది జనాల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ ఆ సాంగ్. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక
4-5 సాంగ్లు చేద్దాం, దేనికి వ్యూవర్షిప్ రాకపోతే పర్లేదు ఇంకోటి అటెంప్ట్ చేద్దాం, రాకుండా ఉండదు అని గట్టిగా నమ్మి చేసిన ఫస్ట్ సాంగే 90 million కొట్టింది బ్రో. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వ్యూవర్షిప్ మాట్లాడాల్సిన అవసరం లేదులే. అంటే నేను వ్యూవర్షిప్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బ్రో, ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాని కలెక్షన్స్ కోసం చెప్తారు బ్రో, ఒక యూట్యూబ్ లో వీడియో సక్సెస్ అయిందంటే దాని వ్యూవర్షిప్ చెప్తారు అనమాట. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఇలాగ ప్రయత్నించే వాళ్ళు ఆ వ్యూవర్షిప్ రావడానికి మనం ఏం చెయ్యాలి, డబ్బులు పెట్టడం కాదు, క్రియేటివిటీ, నీ క్రియేటివిటీ నువ్వు కంప్లీట్ గా పెడితేనే ఆ వ్యూవర్షిప్ వస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను అంతే. మీ ఇద్దరు బ్రదర్స్ కదా బ్రో? ఎవరు బ్రో? మీరు బ్రదర్స్ కదా, సిస్టర్ ఉంది నాకు. సిస్టర్? బ్రదర్ లేరా? లేదు. అచ్చా. ఏం చేస్తున్నారు బ్రో? తను జాబ్ చేస్తుంది బ్రో. ఎప్పుడు బయటికి రాలే కదా? లేదా, తను కూచిపూడి నేర్చుకునేది బ్రో చిన్నప్పుడు. నేను కూడా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. అయితే తను మంచి స్టేజ్ షోస్ ఇచ్చింది, మంచి చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి తనకి మా ఇంట్లో. బట్ ఏంటంటే లైక్ కంప్లీట్గా జాబ్ స్టడీస్ తీసుకురావాలని అనుకోలేదు ఎప్పుడు. నేను కెమెరాతో మా సిస్టర్ మీదే ప్రయత్నాలు చేసేవాడిని. మరి ఆ టైంలో ఎవరు ఉండేవారు కాదు కదా, మా సిస్టర్ మీద, మా కజిన్స్ మీద, వాళ్ళని పెట్టి ట్రై చేసేవాడిని. అసలు మా బాబాయ్ ఉంటారు సత్యం అని చెప్పేసి, ఆయన హీరోగా పెట్టి కవర్ సాంగ్స్ అనమాట. ఎన్టీఆర్ది ఒక సాంగ్ ఉంటది, సో ఆ సాంగ్ పెట్టి ఐ వాన్ ఫాలో యూ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ని పెట్టి మా బాబాయ్ని పెట్టి కవర్ సాంగ్ చేసా. అదే నా ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట. సో ఇవన్నీ నా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి బ్రో, అంతే. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి, ఎవరు ఉన్నారు లేరు అన్నదాంతో కాకుండా ఉన్న దాంట్లో చేసుకో అంతే. మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఇలా చేస్తున్నట్టు పేరెంట్స్ సపోర్ట్ అంతా ఓకేనా? అంటే ఇనీషియల్ గా నాకే కాదు బ్రో, ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి రావడానికి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. ఎందుకు బ్రో? ఎందుకంటే ఇది న్యూస్లో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా పాజిటివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఆ విషయంలో చాలా భయపడతారు బ్రో ప్రతి ఒక్కరు. అంటే మీరు ప్రూవ్ చేసుకునే వరకు. సో నాది ఎలా ఉంది అంటే లైక్ మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు చేద్దామని. నేనేంటంటే ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా షార్ట్ ఫిల్మ్లు చేసేయడం, ఇలా నేను స్టార్ట్ చేశాను అనమాట. వన్ ఫైన్ డే మనం చేసిన వర్క్ న్యూస్ పేపర్లోని వీటిల్లోనే వచ్చాయి అనమాట. సో అప్పుడు మా పేరెంట్స్కి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, వీడు చేయగలడు అనే కాన్ఫిడెన్స్. ఇంకా ఆ తర్వాత నన్ను ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు, నువ్వు చెయ్యి అని చెప్పి. మా మదర్ చాలా ఎంకరేజ్ చేస్తారు. మీ సాంగ్స్లో నీకు నచ్చిన సాంగ్ ఏదో నేను చేసిందా? నాకు దీప్తిది తట్టుకోలేదని ఒక సాంగ్ ఉంటుంది బ్రో, అదొక టర్నింగ్ పాయింట్ లాంటిది అనమాట నా సాంగ్లో. నా ఆఫీస్లో కూడా తట్టుకోలేదు దానికి ఒక స్పెషల్గా ఫ్రేమ్ వేయించుకున్నా. అవునా? ఏమి ఇష్టం బ్రో అది? అంటే అదొక మ్యాజిక్ లా జరిపింది బ్రో నాకు. అంటే కరెక్ట్గా కోవిడ్, ఇంకో 1 week లో కోవిడ్, సెకండ్ కోవిడ్ అనమాట. లాక్డౌన్ అని చెప్పారు, ఇంకో 1 week లో లాక్డౌన్ మొత్తం అయిపోతుంది. సో మేము ఏమనుకున్నాం అంటే లాక్డౌన్లో షూట్ అవుతుంది కదా, సో ఈ లోపల షూట్ చేసేద్దామని చెప్పి కరెక్ట్గా మేము షూట్ చేసాం, లాక్డౌన్ పడిపోయింది. సో అంతా కూడా అంత ప్రిపేర్డ్గా ఏమీ వెళ్ళిపోలేదు అనమాట. లైక్ కానీ ఒక మంచి పాయింట్ చెప్పాం ఆ సాంగ్లో, మంచి జనాలు ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే పాయింట్ అందులో ఉందన్నమాట. సో ఇప్పుడు మేము చేసే సాంగ్స్ అన్నిట్లో కన్నా అదే ఎక్కువ రీచ్ ఉన్న సాంగ్ కూడా. సో స్పెషల్ మీరు నాకు ఫోన్ చేసినా మీకు అదే సాంగ్ వస్తుంది. అవును నేను చేశాను కదా. మీ లైఫ్లో నీకు వచ్చిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి బ్రో? కాంప్లిమెంట్ అంటే ఆ సాంగ్ ఉంది కదా, తట్టుకోలేదు సాంగ్. ఆ సాంగ్ తర్వాత ఆర్జీవి గారికి ఫోన్ చేశారు నాకు. ఆర్జీవి గారు ఫోన్ చేస్తే బేసిక్గా ఈ మధ్య ట్రూ కాలర్లో ఎవరు పెడతారు ఏవేవో పేర్లు పెట్టుకొని చేశారు. సో అలాగే నేను రెస్పాండ్ అవ్వకుండా తర్వాత నాకే అనిపించి ఒక 1 hour తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే అజీవ్ గారు మాట్లాడి ఇలా నీ సాంగ్ విన్నాను, అసలు నీ విజన్ చాలా బాగుంది,
అని చెప్పేసి అన్నారు. సో ఆయన కలిసాను కూడా, అంటే అప్పుడు కూడా ఆయన నా సాంగ్స్ కోసం చెప్తా, అంటే అది చాలా స్పెషల్ అనే ఫీలింగ్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ నుంచి కానీ, పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ నుంచి కానీ ఏమైనా మీకు కాల్స్ వచ్చి మేము ఆఫర్స్ ఇస్తాం, చెయ్యి ఇలా చెయ్యి అని ఏమైనా వచ్చిందా? వచ్చాయి బ్రో, లైక్ సితారా ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్, అన్నిటి నుంచి వచ్చే బ్రో. నేను అదే చెప్తున్నాను కదా, నేను ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఇనఫ్ ఉంటానో నేనే మీ దగ్గరకు వస్తాను సార్ అని చెప్పేసాను. విశ్వక్సేన్ కూడా ఒకసారి పిలిచి లైక్ మంచి చేద్దామని చెప్పేసి అన్నాడు. అంటే ఆఫర్స్తో ప్రాబ్లం ఎప్పుడు రాలే బ్రో, కాకపోతే నేను ఏదైతే స్పెషల్గా ఒక ట్రాక్ వేసుకుని వెళ్తున్నానో, సో ఆ ట్రాక్ని ఫాలో అయ్యి నేనే మంచి కథలతో అప్రోచ్ అవుదాం అనేది నా ఇంటెన్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ అప్కమింగ్ అదే కొత్త స్టెప్స్ వేద్దాం అని చూస్తున్నాను బ్రో. లైక్ కొత్త వాళ్ళతో డెఫినెట్లీ బ్రో, అంటే ఆ కొత్త స్టెప్స్ అంటే యాక్టర్స్ అని నేను అనట్లే, లైక్ కొత్త డెసిషన్స్, లైక్ కొత్తగా అంటే లైక్ నాకు వచ్చే వరకు 10 మందికి నేర్పించుదాం అనే ఫీలింగ్లో ఉన్నాను. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ అవన్నీ వర్క్ చేస్తున్నాను అనమాట. ఫైనాన్షియల్గా ఎలా ఉంది బ్రో? ఓకేనా, అంతా హ్యాపీ? అంటే ఈ సాంగ్స్ ఇవన్నీ బ్రో, లైక్ దేని మీద మనం డిపెండ్ అవ్వలేము బ్రో. ఒక సాంగ్ మీ లైఫ్ టర్న్ అయిపోతుంది, ఒక సాంగ్ మొత్తం ముంచేస్తుంది కూడా. సో నేనేం చేస్తానంటే రిస్క్ చేయకుండా ఏ సాంగ్కి ఎంత బడ్జెట్ లేకపోతే ఉందో ఆ బేస్ మీద వెళ్తాను అనమాట. మీరు పెడతారు ప్రొడ్యూసర్స్ బ్రో. నేను ఒకే ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేసా బ్రో, నా ఛానల్కి నేను చేసుకున్నా. మైరా అనే సాంగ్, సుమన్ ప్రభాస్ ఉన్నాడు తనతో చేసా ఆ సాంగ్. వచ్చే బాగానే ఉంది ఇప్పుడు. ఓకేనా నువ్వు? నీకు మనీ ఎలా బ్రో? నాకు బేసిక్ నేను ప్రొడ్యూసర్స్తో చేస్తా కదా, లైక్ వాళ్ళు నాకు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తారు. ఈ యూట్యూబ్ రెవెన్యూతో మనకేం సంబంధం ఏమి ఉండదు బ్రో. నీకు అసలు యూట్యూబ్ రెవెన్యూకి నీకు ఏం సంబంధం? నాకేం ఉండదు. నాకు కంప్లీట్లీ వాళ్ళు రెమ్యూనరేషన్ ఇవ్వడం, నేను చేయడం, అండ్ నెక్స్ట్ వేరే సాంగ్కి వెళ్ళిపోవడం. నీ ఛానల్ ఉంది కదా బ్రో, మరి అది? నేను నా ఛానల్ మోస్ట్ ఆఫ్ ది మేకింగ్స్కి నేను యూజ్ చేస్తాను బ్రో. మేకింగ్ వీడియోస్ వీటి కోసం నేను పెడతాను అనమాట. ఇంక ఏ ఛానల్ లేదు పెట్టడానికి, ప్లాట్ఫామ్ లేదు అన్నప్పుడు అటు తిరిగి నా దగ్గరికి వస్తుంది. కానీ రిలీజ్ అయ్యే ప్రతిదీ నా దాంట్లో మంచి వ్యూవర్షిప్ వచ్చింది. సో అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. ఓకే, ఒక మ్యూజిక్ వీడియోస్కి మంచి ప్లాట్ఫామ్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన దాంట్లోనే చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే అనేది